సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. చూద్దాము. నాకు కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా. కానీ మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తుంది ఏంటంటే, ఒక సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ రాన్నే పన్నది, బసవేశ రాన్నే పన్నది, పాలమూరు తిప్పతల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లే పెడుతున్నారు, ఇవన్నీ అన్యాయాలనే. కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, ఈయన కథ చూడాలి అని జరుగుతా ఉంది. వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడి ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి, మందు పోయినాయి, మసాలా అన్ని పోయినాయి. ఎంత మంచిగా 4 ఎకరాల రైతు నేను 4 కోట్ల ఆసాగా అనుకుంటుండే, అంత ధీమా ఉంది, ఎంత బాగుంటే. హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యకపోదాం భూములు, డిమాండ్ పెరగానే. అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా 40 లక్షలు 50 లక్షలు ఎకరానికి ఉండే. అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేసింది.